నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కోటంరెడ్డి సీతారెడ్డి. ఎందుకని? అందరూ మోపూరు మీద ప్రజలకి అందరూ బాగా చేసినాడు, దానివల్ల గెలుస్తాడు సీతారెడ్డి. టీడీపీ. నీ ఓటు? సీతారెడ్డికి. టీడీపీ పక్క. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? కోటరెడ్డి సీతారెడ్డి, టీడీపీ. ఎందుకని? టీడీపీ మద్దతు బాగుంది. సెంక్షన్ ఇది మామూలుగా టీడీపీ బాగుంది కాబట్టి అనుకుంటున్నాను. మీ ఓటు? టీడీపీకి. అయ్యా మీరు ఎవరు గెలుస్తారు అనుకున్నా నెల్లూరు రూరల్లో? ఎవరు? ఆధార్ పేపర్ రెడ్డి. చెప్పగలవు? అంతే, ఆయన చూసి ఓటారు, సింహ చూసి ఓటేస్తాం. ఎవరిని చూసి? జగన్మోహన్ చూసి ఓటేసి జగన్మోహన్ రెడ్డి. అంతే. అయితే మళ్ళీ ఎవరు గెలుస్తారా? జగన్మోహన్ సీఎంఏ, డౌటేలా. మీ ఓటు? మా ఓటు ఫ్యాన్కే. ఓకే. నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి టీడీపీ తరపున, వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు? జగన్ గెలుస్తాడని. జగన్. ఎందుకని? ఎందుకనంటే ఆయన చేసిన పనులు మంచివి కాబట్టి. పిల్లలకి అమ్మఒళ్ళు ఇచ్చా, 18 తక్కువ ఉన్న వాళ్ళకి, వయసు తక్కువ ఉన్న వాళ్ళకి 18,000 వేసా, అన్ని ఆ పింఛన్ 3,000 పెంచా, బియ్యం వచ్చా, పింఛన్ వచ్చా ఇళ్ళకి. ఇంకా అన్ని అవసరాలు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఏముంది? అవునా? నీ ఓటు? జగన్కి. మీరు చెప్పండి అన్న. నెల్లూరు రూరల్లో జగన్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇది కోటమిరెడ్డి రోడ్డు చూడు ఒకసారి ఏం చేశాడో చూసి అవతల 10 సంవత్సరాల నాడు జగన్ పెట్టిన భిక్ష తిని ఈరోజు ఆయన మగవాడయ్యి తెలుగుదేశం లేకపోయినాడు. ఈ రోడ్డు చూడండి, మీరు రోడ్డు చూడవా, అది తెలుస్తుంది మీకు అర్థమా? ఇంకేడు చెప్పాలి? నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉంది, గుడ్డు ఉంది. ఏడా ఊరమ్మిడి కూడా లేవు, ఊరికి వెళ్ళపటం. అయితే ఎవరు గెలుస్తారు నెల్లూరు రూరల్లో? రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి 20 చిల్లరతో మెజార్టీతో వస్తాడు. 20,000 జాస్తి తక్కువ రాడు. ఎవరు గెలుస్తారమ్మా? జగనే. జగనే. ఎందుకని? ఆయన అందరికి సహాయం చేస్తున్నాడు కాబట్టి. నెల్లూరు రూరల్లో? నెల్లూరు రూరల్లో ఆయన ఆధార్ ప్రభాకర్ రెడ్డి. మీరు చెప్పండి అమ్మా, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? తెలియదు కానీ ఇక్కడ మాత్రం జగనే గెలుస్తాడు. మాకు అందరికి మంచి పనులు చేస్తాడు. నెల్లూరు రూరల్కే సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి సీతారెడ్డి మధ్య పోటీ. వీళ్ళలో ఎవరు గెలవచ్చు? ఆధార్ ప్రభాకర్ రెడ్డి గెలవచ్చు. సార్, మీరేమంటారు? నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మేమైతే టీడీపీ వస్తాం అనుకుంటున్నాము. ఎందుకని? టీడీపీ అంటే డెవలప్ అవుతుంది. వైసీపీలో డెవలప్మెంట్ లేదు, అంతా అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది. అందుకని మేము టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. మేము వేసేది టీడీపీ. మా ఫస్ట్ నుంచి కూడా టీడీపీ. ఎవరు నాయకుడు మీకు? కోటమిరెడ్డి. సీతారెడ్డి. ఏపీలో వచ్చి చంద్రబాబు. ఎట్లా చెప్పగలరు? మాకు చంద్రబాబు అంటే అభిమానము. వస్తాడు, ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మాకు నమ్మకం. అందువల్ల ఆయన కావాలని. సార్, మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎలా ఉంది పరిస్థితి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి అసలు పరిస్థితి? కోటమిరెడ్డి సీతారెడ్డి గెలుస్తుంది. ఎందుకని? మంచి పనులు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు చేయలేదా? వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, అభివృద్ధి లేదు. ఏం చేసామని చెప్తున్నారు కదా? ఏం చేశారు చూపించమనండి, ఏం చేయలేదు. మీరైతే ఎవరు అనుకుంటున్నారు? నేను కోటమిరెడ్డి సీతారెడ్డి గెలుస్తాడు, సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు. మీ ఓటు? చంద్రబాబుకి. టీడీపీ. రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి. సార్, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? వైసీపీ. ఎలా చెప్పగలరు? అంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు దాన్ని బట్టి మేము చెప్పగలం. మీ ఓటు? వైసీపీ. వైసీపీకి.